ప్రజాస్వామిక మౌన ప్రదర్శన మీడియాపై ఆంక్షలు జర్నలిస్టుకు సంఖ్యలా పత్రికా రంగాలపై దాడులను దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుంది. ప్రధానంగా ఏ జర్నలిస్టులు ఏ మీడియా సహకారం తీసుకొని వాళ్ళు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగారో, ఆ మీడియా సహకారం తీసుకొని వారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, మరి ఈరోజు కేసీఆర్ గారు తిరిగి రుణం తీర్చుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే జర్నలిస్టులను చిత్రహింసలు పెట్టడంతో పాటు మీడియా సంస్థలను నియంత్రించి ఇష్టరాష్ట్రంగా ఆయన తన వికృతి చేష్టలకు పాల్పడుతున్నాడు. గత కొద్ది రోజులుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ టీవీ9 ప్రసారాలు కానీ పునరుద్ధరించి నాకేమీ తెలియదు, మా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన కలబలు కబుర్లు చెబుతున్నాడు. అయితే ఎంఎస్ఓలకు అంత సాహసం చేసే ఇదైతే లేదు. వాళ్ళేమో తెలంగాణ ప్రజల మనోభావాలు కించపరిచారు కాబట్టే మేము ఆయా ఛానళ్ళు నిషేధించామని వాళ్ళు చెబుతున్నారు. మరి ఆయా మీడియా సంస్థలు ప్రజలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ప్రసారం చేశారో తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే ఇటువంటి నాటకాలు ముగించి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు పక్కన పెట్టి ఎంతో కాలం ఇటువంటి కార్యక్రమాలు సాగు. కేసీఆర్కు ఇటువంటి పదవులు ఏమీ శాశ్వతం కాదు, కానీ మీడియా గొంతుకాలను చూస్తే మాత్రం అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీలో జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే వెనకాతల దొడ్డిదారి నుంచి ఆయన బయటకు వెళ్ళిపోవడం, అదే జర్నలిస్టులు పోలీస్ స్టేషన్లో ఉంచితే ఆ ముందు నుంచి రెచ్చగొట్టే విధంగా క్యాన్వాయ్ వెళ్ళడం, ఈరోజు హైదరాబాద్లో మహిళా జర్నలిస్టులు అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా కూడా జర్నలిస్టులకు ఇచ్చే అపరూపమైన కానుక. మా ప్రభుత్వం వస్తే జర్నలిస్టులకు అన్ని పథకాలు వర్తింపజేస్తామని చెప్పి చివరకు ముందుగా అరెస్టులను చూపించారు, తర్వాత ఏమో మీడియాలను మూసివేయించే ప్రక్రియ శ్రీకారం చుట్టారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటి వికృతి చేష్టలు మాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసి తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో టీవీ9 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు పునరుద్ధరించడంతో పాటు అదేవిధంగా మీడియాపై చేసిన కేసులు కానీ జర్నలిస్టుల అరెస్టులు కానీ వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో అన్ని రాష్ట్రాల జర్నలిస్టులు ఏకతాటిపైకి వచ్చి ఢిల్లీతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో కూడా ఆందోళన ఉధృతం చేస్తామని. కాబట్టి ఎప్పటికైనా సరే కేసీఆర్ ఇటువంటి ద్వంద్వ ప్రకటనలు కానీ లేదంటే కుట్రపూర్తి రాజకీయాలు కూడా మానుకొని వెంటనే ఈ పాటికైనా సరే పెట్టిన కేసులు ఉపసంహరించుకొని ఆయా సంస్థలను పునరుద్ధరించకపోతే అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్కు మీడియాపై కక్ష సాధించడం కొత్త ఏమీ కాదు. అయినప్పటికీ కూడా చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా చేసుకొని ఆయన మాకు సంబంధం లేదని చెప్పడం కూడా సరికాదు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇటువంటి ప్రకటనలు చేసి ఇటువంటి మీడియాపై ఇటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే రానున్న కాలంలో ప్రజలే కేసీఆర్ తగిన బుద్ధి చెప్తారు. తక్షణం ఆయా ప్రసారాలు పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా మేమంతా కూడా ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ఎదురు ఆందోళన చేపట్టాం. మరి ఈ ఆందోళన కార్యక్రమానికి అన్ని మీడియా సంస్థల నుంచి అన్ని పత్రికా సంస్థల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా చేపట్టడానికి అంతా కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పాటికైనా సరే తక్షణమే ఆయా ఛానళ్ళను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం.